హాయ్ గైస్ వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ గైస్ ఈరోజు మీకోసం ఒక క్రూడల్ స్ట్రాటజీ తీసుకొచ్చాను గైస్. ఈ స్ట్రాటజీ ఇంతవరకు మన తెలుగులో కానీ నార్త్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ఎక్కడ మీరు చూసినారు గైస్. కేవలం మన తెలుగు వారి కోసం ఈ స్ట్రాటజీ రివీల్ చేయబోతున్నాను. అలాగే ఈ స్ట్రాటజీ ప్రత్యేకించి జాబ్ హోల్డర్స్ కోసం గైస్, ఎందుకంటే వారు 6 PM తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఎక్కువ ట్రేడింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్ట్రాటజీ గైస్. అండ్ అలాగే మార్కెట్‌లో గూడా 6 PM తర్వాత మనకు ఎక్కువ మూవ్ ఉంటది కాబట్టి ఈ స్ట్రాటజీ 6 PM తర్వాత మనం ట్రేడ్ చేస్తాం గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఇదొచ్చేసి క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ అనమాట. నేనొచ్చేసి టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీకు స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. ఇక్కడ చూడండి టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 6 o'clock క్యాండిల్ అనమాట. 6 o'clock క్యాండిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 6 o'clock క్యాండిల్ అనమాట. నేను మే మంత్ అంతా మీకు బ్యాక్ టెచ్ చేసి చూపిస్తాను. అలాగే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా, టార్గెట్ ఎన్ని పాయింట్స్ తీసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు డౌట్స్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 6 o'clock క్యాండిల్. ఓకే, ఈ 6 o'clock క్యాండిల్ని మనం ఏం చేయాలి, ఒక వర్టికల్ లైన్తో మార్క్ చేసుకుందాం. ఓకే, వర్టికల్ లైన్తో మార్క్ చేసుకున్నాం కదా. ఈ స్ట్రాటజీని ఇక్కడ చూడండి గైస్, మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ 6 o'clock లోపల మనకేం మార్కెట్ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 9 o'clock స్టార్ట్ అయింది. సో ఈ 6 o'clock లోపల మనకి ఒక డే హై కానీ డే లో కానీ ఫామ్ అయింటాయి. ఖచ్చితంగా ఫామ్ అయింటుంది కదా గైస్. ఎందుకంటే మనం 6 o'clock క్యాండిల్ని మార్క్ చేసుకున్నాం. దానికంటే ముందు ఒక డే హైని మీరు ఐడెంటిఫై చేయాలి. డే హైని నేను రీసెంట్ స్వింగ్ లో అని నేను చెప్పట్లేదు గైస్. ఇక్కడ రీసెంట్ స్వింగ్ లో కానీ రీసెంట్ స్వింగ్ హై కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు ఏమడుగుతున్నానంటే ఆ 6 o'clock లోపల మనకి డే హైని ఐడెంటిఫై చేయమంటున్నాను. మీరు స్వింగ్ హై స్వింగ్ లో అంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, నాకు తెలుసు అది. సో డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది డే హై అనమాట. ఓకే, డే హై కానీ డే లో రెండు మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది డే హై, ఆ 6 o'clock లోపల మనకి ఇది వచ్చేసి డే లో. ఓకే, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ చూడండి గైస్, ఎప్పుడైతే ఈ 6 o'clock తర్వాత, ఈ 6 o'clock క్యాండిల్ తర్వాత ఎప్పుడైతే ఈ డే హైని కానీ ఈ డే లోన్ కానీ ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ కింద మన ఎంట్రీ అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఆ క్యాండిల్ కింద మన ఎంట్రీ. సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి గైస్, స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ క్రాస్ అయి ఉంటుందో దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉంటుందో అది స్టాప్ లాస్ అనమాట. ఓకే, అండ్ టార్గెట్ వచ్చేసి మినిమం 50 పాయింట్స్ పెట్టుకోండి గైస్. ఇక్కడ మనకి 42 పాయింట్స్ పైన వచ్చేసాయి అనమాట. ఓకే, ఇక్కడ మనకి 42 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, సింపుల్. మళ్ళీ ఏం చేయాలంటే ఇది ఈ విధంగా మీరు టార్గెట్ తీసుకోండి. ఒక 40-50 పాయింట్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ మనకి ఏదైతే మనము డే హైని డే లోని మార్క్ చేసుకుంటున్నామో ఆ దాంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ అంటే ఇప్పుడు మనకి కిందికి మార్కెట్ మూవ్ అయింది కదా. మూవ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ డే లో ఉంది కదా, ఈ డే లోని క్రాస్ చేసి ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకోండి. సేమ్ మళ్ళీ అదే క్యాండిల్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ క్యాండిల్ పెద్దగా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఏదైతే డే లో ఉంటుంది కదా దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి గైస్. ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ లాంగ్ పొజిషన్ అనమాట. ఫస్ట్ టైమే మీకు ప్రాఫిట్ వస్తే 50 పాయింట్స్ ఆ డే క్లోజ్ చేయండి. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఇలాంటివి ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఈ డే అయిపోయింది, మనం ప్రాఫిట్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డ్రాయింగ్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. డే 1 అయిపోయింది. ఈ మే మంత్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 14th మే అనమాట. ఈ 14th మేలో మనకి 6 o'clock క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయండి. 6 o'clock క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయండి. 6 o'clock క్యాండిల్ ఇదనమాట. సో ఈ క్యాండిల్ని మీరు ఏం చేయాలంటే మార్క్ చేసుకోవాలి.
ఈ క్యాండిల్ని 6 o'clock నుండి ఈ విధంగా మార్క్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రీసెంట్ స్వింగ్ కాదు, డే హై, ఆ 6 o'clock ముందు మనకి డే హై ఏదైతే మార్క్ ఉందో ఆ డే హైని మార్క్ చేసుకోండి. ఒక హారిజాంటల్ రే తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలాగే డే లో ఆ రోజు, ఆ 14th మే రోజు మనకి లో ఆ 6 o'clock లోపల లో ఏదైతే ఉందో అది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి సింపుల్ గైస్, మనకేం జరిగింది, మార్కెట్ చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ అనమాట. దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉందో అది మన స్టాప్ లాస్. ఓకే, ఇది క్యాండిల్ స్టాప్ లాస్ అనమాట. మనకి 50 పాయింట్స్ అన్నాం కదా, నియర్లీ 74 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది మనకి ఫస్ట్ టైం మనకి ప్రాఫిట్ వచ్చింది, వదిలేస్తాము. కానీ నెక్స్ట్ టైం ఇక్కడ కూడా ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అన్నాం కదా, వెంటనే మార్కెట్ ఏం చేసిందంటే రివర్స్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకునే లోపే మళ్ళీ ఏమైంది, మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది సెకండ్ సినారియో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే డే లో కానీ డే హై కానీ బ్రేక్ చేస్తే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. దానికంటే ముందు క్యాండిల్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ అనమాట. మనం 50 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం. అలాగే ఎప్పుడైతే మార్కెట్ ఒక రౌండ్ అయిపోయి మళ్ళీ రివర్స్లో వచ్చేసి ఈ డే లోని బ్రేక్ చేసి పైకి వెళ్తుంటుందో దానిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ ఏం చేస్తుందంటే అక్కడ పైకి వెళ్ళకుండా రివర్స్లో మళ్ళీ బ్రేక్ అయింది. సో మనం ఇక్కడ కూడా ఇంకోసారి ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ సినారియో. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ టైం ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈ స్ట్రాటజీని ఇక్కడితో క్లోజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి డే 2. ఓకే, ఈ మంత్లో మనం 2 times ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 14th మే అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 13th మే అనమాట. 13th మే ఎక్కడుంది, ఇది 6 o'clock క్యాండిల్. ఓకే, ఇది 6 o'clock క్యాండిల్. సిక్స్ ఓ క్లాక్ క్యాండిల్ ఇదనమాట. చాలామంది ఏం చెప్తుంటారంటే రీసెంట్ స్వింగ్ హై లో అని చెప్తుంటారనమాట. అవి చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. అప్పుడు మీకు చూపించేటప్పుడు బాగుంటుంది, కానీ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా ఆ 6 o'clock లోపల డే లో ఇది. ఓకే, ఇది కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా మీరు? సింపుల్ అండి, మార్కెట్ స్టార్ట్ అయింటుంది, 6 o'clock క్యాండిల్ ఫామ్ చేసుకుంటారు. ఆ రోజులో అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ 6 o'clock లోపల ఏదైతే లో ఉంటుందో, సింపుల్ ఇదే కదా లో, ఇది లో. ఓకే, అండ్ ఏదైతే హై ఉంటుందో అది మార్క్ చేసుకున్నారు. సింపుల్ మార్క్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఆ క్యాండిల్ కింద ఇక్కడ మన స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు క్యాండిల్ హాఫ్ పెట్టుకోండి చాలా అన్నాను. ఓకే, క్యాండిల్ హాఫ్ కానీ దీనిపైన ఎంట్రీ, క్యాండిల్ హాఫ్ కానీ ఆ ఏదైతే క్రాస్ చేసి ఉంటుందో ఆ లైన్ కానీ చెప్పాను అనమాట. మీరు ఇంత పెద్దగా ఉంది కాబట్టి మీరు హాఫ్ తీసుకోండి అనమాట. ఇక్కడ మనకి 50 పాయింట్స్ వచ్చినాయో చెక్ చేయండి. ఓకే, నియర్లీ 31 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, నియర్లీ 31 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ ఒక రౌండ్ అయిపోయి మార్కెట్ మళ్ళీ ఎంట్రెన్స్ ఏది ఆ డే హైని బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోదాం చూస్తుంది. సో దీని కింద మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నియర్లీ 25 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, మీకు 31 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ. ఈ 30 పాయింట్స్ కూడా మనం క్యాప్చర్ చేయడం చాలా ఈజీ అనమాట. మీరేం చేస్తారంటే, నేను ఇందాక 40 చెప్పాను కదా, 40 వరకు ట్రై చేయండి. ఒకవేళ 30 వచ్చినప్పుడు మీరు కొంచెం సేఫ్ ట్రేడర్స్ కొంచెం బుక్ చేసుకోండి. నార్మల్గా అయితే 40 నుండి మనం 50 వరకు మనం బుక్ చేసుకోవాలి. ఈ 30 వచ్చినప్పుడు సేఫ్ ట్రేడర్స్ బుక్ చేసుకోండి. నార్మల్గా అయితే వెయిట్ చేయొచ్చు. ఓకే, ఒకరోజు మనకు వెళ్ళిపోతుంటుంది. ఇది స్టాప్ లాస్ కిందనే కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది 10th మే అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, 6 o'clock క్యాండిల్ ఫైండ్ అవుట్ చేయండి. 6 o'clock క్యాండిల్, 6 o'clock. దాని తర్వాత
ఓకే, దాని తర్వాత డే లో ఇది ఉంది. డే లో అంటే ఇది ఈ క్యాండిల్ అనమాట. సో అందుకని నేను ఇక్కడ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి సింపుల్గా మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ పైకి బ్రేక్ అయ్యి కిందికి వచ్చేసింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటే ఓకే, ఇక్కడ వరకు ఓకే, క్యాండిల్ హాఫ్ కానీ దానిపైన కానీ మనం కొన్ని బఫర్ పాయింట్స్ పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకి టార్గెట్ అనుకోండి నియర్లీ 35 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇంకా ఎక్కువే వచ్చాయి అనమాట. ఓకే, నియర్లీ 45 పాయింట్స్ వచ్చాయి. నేను ఎందుకు ఇక్కడ వరకే స్టాప్ చేశానంటే ఇక్కడ మనకి ఇంకో సినారియో ఫామ్ అయింది. అదేంటంటే డే లోని మళ్ళీ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. అవునా, డే లోని ఇక్కడ మళ్ళీ బ్రేక్ చేసింది. ఇక్కడ వరకు మీరు ప్రాఫిట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ అగైన్ ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ అగైన్ ఎంటర్ అవ్వచ్చు. ఈ క్యాండిల్ కింద బ్రేక్ చేసింది, దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉంటుందో అది స్టాప్ లాస్. అగైన్ మనకి 69 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 2 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఎస్టర్డే ఇక్కడ మనకి 35 పాయింట్స్తో మనకి లాస్ అయింది కదా. ఇక్కడ 35 పాయింట్స్ మనకి 30 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది, కానీ మనం తీసుకోలేదు కాబట్టి మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఇక్కడ చూడండి 2 టైమ్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 9th మే. మీరేం చేయాలి, ఫస్ట్ 6 o'clock క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. 6 o'clock క్యాండిల్ని ఈ విధంగా మార్క్ చేసుకుని హై. దాని తర్వాత 6 o'clock ఇది లో అనమాట. ఓకే, ఇది లో. మనకి ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయినట్టే అనమాట ఇది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఇది స్టాప్ లాస్ హిట్ కింద కన్సిడర్ చేద్దాం గైస్, ఎందుకంటే మార్కెట్ అక్కడెక్కడే మూవ్ అయింది, ఇంకా మూవే కాలేదన్నమాట మార్కెట్. సో ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి 8th మే అనమాట. ఇక్కడ చూడండి గైస్, మనం ఏం చేయాలి, 6 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ 6 o'clock, దాని తర్వాత ఇది హై అనమాట, ఇది లో. చూసినారు గైస్, ఇక్కడ సింపుల్గా క్రాస్ అయిపోయింది, క్రాస్ అయింది. ఓకే, మనం క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు క్యాండిల్ హాఫ్ కానీ అదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ కింద కానీ మార్క్ చేసుకుంటాం. నియర్లీ 60 పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, చాలా సింపుల్ గైస్, మీరు కూడా బ్యాక్ టచ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. 6 o'clock క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఆ 6 o'clock లోపల ఏదైతే హై ఉంటుందో అది మార్క్ చేసుకోండి, ఏదైతే లో ఉంటుందో అది మార్క్ చేసుకోండి, తర్వాత ఎంట్రీ తీసుకోండి అనమాట. ఓకే, 6 o'clock క్యాండిల్ ఎక్కడుంది, ఇది. నెక్స్ట్ ఇది హై, ఇది లో. సింపుల్. మామూలుగా అయితే క్రాస్ అయితేనే మీరు ఎంట్రీ తీసుకోవడం బెటర్. ఒక క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకునే బదులు జస్ట్ క్రాస్ అయిపోయిన వెంటనే ఎంట్రీ తీసుకోవడం బెస్ట్ అనమాట. మీకు పాయింట్స్ సేవ్ అయిపోతాయి. ఇక్కడ మనం ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ క్యాండిల్ క్రాస్ అయిన క్యాండిల్లో మనకు చాలా పాయింట్స్ వస్తున్నాయి అన్నమాట. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఏం చేస్తారంటే క్రాస్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోండి, ఏదైతే దానికంటే ముందు ఉంటుందో అది స్టాప్ లాస్ పెట్టుకోండి, క్యాండిల్ ఉంటుందో అది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏం చేసినాయి, ఇక్కడ 42 పాయింట్స్ పైన వచ్చినాయి అనమాట. అందుకని ఇందాక నేను బ్యాక్ టచ్ చేసినప్పుడు అన్ని 40 పాయింట్స్ పైన వచ్చేసాయి అనమాట. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు ఇందాక 35 పాయింట్స్ వచ్చాయి. సో మనం ఏం చేయాలంటే క్రాస్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోవాలి. క్రాస్ అయిన క్యాండిల్ని కింద ఎంట్రీ తీసుకోవద్దు, ఏదైతే లైన్ క్రాస్ అవుతుందో వెంటనే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి పాయింట్స్ వస్తాయన్నమాట, మనకు కావాల్సిన 40 పాయింట్స్. ఇందాక ఇక్కడ చూడండి
ఇది ఇక్కడ క్రాస్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటే రిమూవ్ చేయండి, సారీ రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్రాస్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటే మనకి ఈ పాయింట్స్ అన్నీ సేవ్ అయిపోయాయి కదా ఇక్కడ అన్నమాట. ఇప్పుడు చూడండి 70 పాయింట్స్ వచ్చాయి, ఒక 15 పాయింట్స్ 11 పైన మనకు ఎక్స్ట్రా వచ్చినాయి అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే క్రాస్ అవుతుందో వెంటనే ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి 6th మే. 6th మే ఏం చేస్తారంటే వర్టికల్ లైన్ని మార్క్ చేసుకోండి. ఇది 6 o'clock అనమాట. డే హైని మార్క్ చేసుకోండి, డే లోని మార్క్ చేసుకోండి. ఓకే, ఈ మార్కెట్ అక్కడెక్కడే మూవ్ అయింది, స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, మార్కెట్ అక్కడెక్కడే మూవ్ అయ్యి ఒక క్యాండిల్ బ్రేక్ అయింది, అప్పటికే టైం అయిపోయి ఉంటుంది మనకి మీరు ట్రేడ్ చేసుకునే కూడా అవకాశం లేదు ఇక్కడ. ఓకే, ఆ రోజు వదిలేద్దాం. అది స్టాప్ లాస్ కింద కూడా కన్సిడర్ చేయకూడదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అయిపోయింది, ఇక్కడికే 8 o'clock అయింది టైం. నెక్స్ట్ 10 అయింది, 8 కూడా కాదు 22 అంటే 6 o'clock క్యాండిల్. ఇది ఒక హారిజాంటల్ లైన్, ఓకే. ఇక్కడ చూడండి, డేలో డే హైని మార్క్ చేసుకున్నారు, ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వెంటనే ఎంట్రీ తీసుకోండి. ఆ క్యాండిల్నే మనము ఆ క్యాండిల్ పైన మన స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎన్ని పాయింట్స్ వస్తాయో ఒకసారి చూడండి. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, వెంటనే ఈ క్యాండిల్ పైన మన స్టాప్ లాస్ అనమాట. ఓకే, ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఈ క్యాండిల్ పైన మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం, డైరెక్ట్గా మనకు కావాల్సిన 40 పాయింట్స్ వచ్చేసినాయి. అది ఇందాక నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నాకు 40 పాయింట్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ 6 o'clock క్యాండిల్ మార్క్ చేసుకుందాం. 6 o'clock అంటే ఇక్కడ 18 అనమాట, చాలామందికి ఐడియా ఉండదు కొంతమందికి. ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ లైన్ని డేలోని బ్రేక్ చేసింది, వెంటనే మార్కెట్ మూవ్ అయింది. షార్ట్ పొజిషన్ చేస్తాం, వెంటనే మనం షార్ట్ పొజిషన్ చేస్తాం. ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు అదే క్యాండిల్ పెట్టుకోవచ్చు, కానీ మనం సేఫ్ సైడ్గా పెట్టుకుందాం. 70 పాయింట్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి 1st మే. 1st మే 6 o'clock క్యాండిల్ ఎక్కడుంది? ఇది ఎందుకు మార్కెట్ ఇంత కొద్దిగానే ఉంది ఈరోజు ఎంత స్పెషల్ చూడండి గైస్. 1st మే, సరే ఇది కూడా కాదు, ఇది 6 o'clock అండి. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయింది, మనం దాని కింద ఎంట్రీ పెట్టుకున్నాం. నియర్లీ 44 పాయింట్స్ మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసినాయి. అగైన్ మళ్ళీ మార్కెట్ కిందికి బ్రేక్ అయింది. సో ఈ కిందికి బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుండి షార్ట్ పొజిషన్ తీసుకుంటే, దానికంటే ముందు క్యాండిల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ మనకి 53 పాయింట్స్ పైన వచ్చినాయి. సరే, అది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్ మళ్ళీ బ్రేక్ అయింది. ఇక్కడ వెంటనే ఇదే క్యాండిల్ మన స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ 60 పాయింట్స్ వచ్చినాయి. సో ఇక్కడ 40 పాయింట్స్, ఇక్కడ 40 పాయింట్స్, ఇక్కడ 40 పాయింట్స్, నియర్లీ 120 పాయింట్స్ వచ్చినాయి అనమాట.
ఇక్కడ చూడండి గైస్, మీకు ఎంట్రీ క్లారిటీ ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 6 o'clock క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికంటే ముందు ఆ రోజు డే స్టార్ట్ అవుతుంది కదా, ఆ డే స్టార్ట్ అయినప్పుడు ఏదైతే హై ఉంటుందో ఆ హై మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే డే లో ఉంటుందో అది ఐడెంటిఫై చేసి మార్క్ చేసుకున్న తర్వాత క్యాండిల్ ఎప్పుడైతే జస్ట్ బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిలే మన ఎంట్రీ. ఓకే, క్యాండిల్ పెద్దగా ఉంటే ఆ క్యాండిల్ హాఫ్ కానీ ఆ లైన్ కానీ మనకు స్టాప్ లాస్ అవుతుంది. లేకపోయిందనుకో ఆ క్యాండిల్ కింద ఈ సెకండ్ దానికంటే ప్రీవియస్ క్యాండిల్ ఉంటుంది కదా, అది మన స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకే, ఆ విధంగా మీరు ఎంట్రీ తీసుకోవాలి. మనం ఎంట్రీ ఎన్నిసార్లు క్రాస్ అయితే అన్నిసార్లు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. పైకి క్రాస్ అయింది ఎంట్రీ తీసుకోవచ్చు, మళ్ళీ కిందికి క్రాస్ అవుతుంది ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ అగైన్ క్రాస్ అవుతుంది ఎంట్రీ తీసుకోవచ్చు. ఇవే మనకు జోన్స్ అనమాట. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఇవే పనిచేస్తాయి మనకు. ఓకే, మనకి ఇంకా ఇంతకన్నా మంచి స్ట్రాటజీ దొరకదనమాట. మీకు 6 o'clock క్యాండిల్ మనం బ్రేక్ చేసుకుంటే మల్టిపుల్ టైమ్స్ మనకు బ్రేక్ ఇక్కడే మనకు స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు ఒకసారి బ్యాక్ టెక్ చేసి చెక్ చేయండి. ఇప్పుడు నేను మే మంత్ మొత్తం చెక్ చేసినాను కదా, అలాగే మీరు కూడా ఇంకో వేరే మంత్ కూడా చెక్ చేయండి. ఓకే, జస్ట్ క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోండి. ఆ క్యాండిల్ పైన కాకుండా దానికంటే ముందు క్యాండిల్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఒకవేళ క్యాండిల్ పెద్దగా ఉంటే అదే క్యాండిల్ని స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, ఆ విధంగా ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మనకు మ్యాక్సిమం అన్ని ప్రాఫిట్లు వచ్చినాయి. ఇది వచ్చేసి 120 పాయింట్స్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు 72 పాయింట్స్ వచ్చింది. ఓకే, జస్ట్ క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి, నియర్లీ 43 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అక్కడెక్కడే మార్కెట్ మూవ్ అయింది, మీకు తెలిసిపోతుంది చూడండి. మీకు ఇది డే హై, ఇది డే లో అనమాట. ఈ ప్రీవియస్గా వచ్చిన హారిజాంటల్ ఇది. సో ఇది డే హై, ఇది డే లో. ఈ మధ్యలోనే మార్కెట్ మూవ్ అవుతుంది. మనకు అప్పుడే అర్థమైపోయింది ఇది మార్కెట్ ఈరోజు మూవ్ అవ్వదని చెప్పి. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరకకుండా ఇది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకోండి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నియర్లీ 44 పాయింట్స్ అనమాట. జస్ట్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నియర్లీ 70 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఈ లైన్స్ అన్ని రిమూవ్ చేద్దాం ఒకసారి. ఇదేంటి 6 o'clock, ఇది 6 o'clock అనమాట. ఓకే, ఇది 6 o'clock. ఇదే మనకు ఈరోజు మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనమాట. ఓకే, ఒక్కరోజు. నెక్స్ట్ ఈరోజు కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, బ్రేక్ చేసిన వెంటనే ఎంట్రీ, ఇక్కడ మీకు స్టాప్ లాస్ అనమాట. ఇది కూడా ప్రాఫిట్లోనే ఉందన్నమాట. ఓకే, మీరు కూడా ఇలా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఏ విధంగా మీకు మాన్యువల్గా బ్యాక్ టెస్ట్ చేస్తున్నానో ఆ విధంగానే మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఏదో టూల్ యూజ్ చేసి బ్యాక్ టెస్ట్ చేస్తే అవి రిజల్ట్స్ కరెక్ట్గా ఇవ్వవు. మనకు బ్యాక్ టెస్ట్ మాన్యువల్గా చేస్తేనే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, మీరు కూడా ట్రై చేయండి గైస్. ఇలాంటి ఇంకా మరికొన్ని స్ట్రాటజీస్తో మేము ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గైస్. మీకు కొత్త వీడియోస్ అప్డేట్లో వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.